అందులో జైల్లో వచ్చి పేతురు వచ్చాడు అని పాట పాడి, ఇల్లు బోన్లో సింహాల బోన్లో వచ్చేసి ఏమండి దానియేలు వచ్చాడు పాటలు పాడేసి గడిపేసే వాక్య దర్శనాన్ని దేవుడు మనకి ఇవ్వలే. ఆ పాటలు పాడుకునే బ్యాచ్ కాదు మనది. సార్వత్రిక సంఘాన్ని చెరలో ఉంది, విడిపించడానికి దేవుడు మన మినిస్ట్రీని అంత పవర్ఫుల్ ఫెయిత్ మన దగ్గర ఉంది, అంతటి విశ్వాసాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకే కర్మేల ప్రార్థనలో ఇది ఎవడి వలన అవదు, నా దాసుడైన రంజిత్ తోపిర్ వలన అవుద్ది. రంజిత్ తోపిర్ నీ వలన ఇది సాధ్యం. ఈ చెరలోంచి బయటకు వస్తారు ఈ యూదులు, కొత్త నిబంధన యూదులు అన్నాడు. అంటే దానియేలు ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చారు వాళ్ళందరూ, యూదులు అందరూ. ఎస్తేర్ ఉంది కాబట్టి బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. అంతటి విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు. నీ ఆయన లోపలికి ఉన్నాడని బాధపడక, నీ వాళ్ళు లోపల ఉన్నాడని బాధపడక, మన సంఘం ఉన్నదని నేను బాధపడ. ఒక రకమైన ప్రేమతో కూడిన బాధ ఉంటుంది, కానీ తిరిగితనంతో కూడిన బాధ, భయం ఉండదు. వాగ్దానం ఉంది, ప్రార్థన చేస్తున్నా నేను కూడా బయటికి రావాలి, బయటికి రావాలి. వస్తారు, తీరుతారు. ఎవడెవడు ఎన్ని మాట్లాడినాడు సైతాన్ గాడు వాళ్ళందరూ సిగ్గుపడతారు. ఈ అవుట్ రీచ్కి వెళ్ళిన అందరూ ఏంటి వాళ్ళు ఏం చేయలేరు, వెనక్కి వచ్చేస్తారు అన్నారన్నమాట. కొంతమంది వాళ్ళు వెనక్కి వస్తారో లేకపోతే వాళ్ళ దగ్గర నువ్వే వెళ్తావో చూద్దాం. ఎక్కువ మాట్లాడేవంటే నువ్వే వెళ్తావు సహాయానికి. నువ్వు రెడీగా నేను చూట్కేసి సర్దే చేయాలా. దేవునికి స్తోత్రం. అంత విశ్వాసం దేవుడు మనకి ఇచ్చాడు పిల్లలు. అంత విశ్వాసం పెట్టి అంటున్నాడు, నీ వలన అయితే సంగమ నాకు సహాయం చేయ అంటున్నాడు యేసయ్య. నీ వలన అయితే నాకు సహాయం చేయ యేసయ్య. చేద్దాం యేసయ్యకి సహాయం చేద్దామా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయం కాక. ఒకసారి అందరూ అలా కళ్ళు లేచి నిలబడతాం. లేచి నిలబడి ఆకాశము తోటి చేతులు చాపి ప్రభు సహాయం కోరుకుందాం. నీకు వందనాలు ప్రభువా, నువ్వు మాకు ఇచ్చిన విశ్వాసం కొరకై వందనాలు, స్తోత్రములు తండ్రి. అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. అగాపే సంగమా నీ విశ్వాసము గొప్పది. దర్శనముతో కూడిన విశ్వాసం, లేఖన సారాంశమైన విశ్వాసం నీ దగ్గర ఉంది. నువ్వు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నావు అమ్మా. బాబు, కుమారుడా, కుమార్తె, నీ విశ్వాసం గొప్పది. బయట పెట్టాలంటాడు దేవుడు. నన్ను బయట పెట్టుకో, నిరూపించు. ఆ శక్తితో ప్రార్థన చేసి నమ్మితే ఆ శక్తితో ప్రార్థన చేస్తావు. నమ్మితే ఆ శక్తితో ప్రార్థన చేస్తావు. నమ్మితే పట్టు విడవక వదిలేయో. 1-2 రోజులు చేసి నమ్మితే చివరి దినం వరకు. యాకోబు నమ్మాడు. ఈ వచ్చిన ఆయన మామూలు మనిషి కాదు. యాకోబు నమ్మాడు. ఈ వచ్చిన ఆయన మామూలు మనిషి కాదు. దేవుడు వచ్చాడు ఇక్కడికి. ఆయన వదలలేదు, పట్టు వదలలేదు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను, నిన్ను వదలను ఆయన పట్టుకున్నాడు మాట. అంతవరకు కళ్ళు స్వరం విన్నాడేమో గాని ఇప్పుడు ఎదురుగా ఒక మనిషిలాగా వచ్చేసావు. నిన్ను నేను ఎలాగ వదులుతాను? నిన్ను వదలను. అది రాత్రి అయిపోయినా, ఆకలేసిన, నిద్ర వచ్చిన నిన్ను వదలను అని పట్టేశాడు యాకోబు. విశ్వసించాడు యాకోబు ఇక్కడికి వచ్చిన దేవుడే అని. మనం విశ్వసిస్తున్నావా ప్రియుల? మనం విశ్వసిస్తున్నావా? మన వాళ్ళు చెరలో ఉన్నట్టు ఉన్నారు. దినాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, బయటికి రాలేకపోతున్నారు. పట్టొదలొద్దు, చివరిలో ఉండటం పట్టొదలొద్దు. ఇంకా 4 రోజులు ప్రార్థన చేస్తే వాళ్ళు వస్తారు తప్పకుండా చెరలోంచి.
బయటికి తీసుకొచ్చేయడానికి దూతను పంపుతాడు యేసయ్య. పేతురు దగ్గర దూతను పంపిణీ ప్రార్థన చేస్తే, అలాగే ఒక దైవజనుడినో, ఒక మనిషినో, ఒక శక్తిని, అభిషేకాన్ని పంపి దేవుడు తీసుకొస్తాడు. ఒక దెబ్బ కొట్టో తీసుకొస్తాడు. తప్పైన కుమారుడికి బుద్ధి వచ్చినట్టు చేసి బుద్ధి ఇచ్చి మరి తీసుకొస్తాడు. రకరకాలుగా తీసుకొస్తాడు ఆయన, రకరకాలు తీసుకొస్తాడు. ప్రభా నన్ను క్షమించిన ఆయన, నన్ను శుద్ధి చేయను ఆయన, నేను పొరపాటుగా ఆలోచించానయ్యా, ఒక మనుషుల్లాగా ఆలోచించాను ప్రభా, నన్ను క్షమించు తండ్రి నన్ను అడుగుదా. ఒకవేళ పేతురులాగా ప్రభా మనుషుల సంగతిని ఆలోచిస్తున్నానేమో, నేను ఎలా బతకాలి, నాకు ఉద్యోగం లేదు, నాకు డబ్బు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఎవరిస్తారు అని, లేకపోతే ఆరోగ్యం లేదు, నా ఆరోగ్యం మీద దృష్టి పెట్టి చచ్చిపోతానేమో, ఇది అది మనుషుల్లాగా ఆలోచన అపవాదికి చోటు ఇచ్చేసేవేమో. క్షమాపణ అడుగుదాం. యేసయ్యా పేతురులాగా నేనేమైనా అయ్యా మాకు అపవాదికి చోటు ఇచ్చేసేనేమో, క్షమించు ప్రభు అని అడుగుదాం. శుద్ధి చేసుకుందాం ప్రియులరా, పవిత్రపరుచుకుందాం. నా వాళ్ళు ఏమైపోతారో అని అదే ఆలోచన ఉందా? ఏమైనా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు ఏంటట. ఇప్పుడు అదే ఆలోచించి అపవాదికి చోటు ఇస్తున్నావు. వద్దాయండి, మనకి వచ్చింది ఏదో వస్తుంది, రాయిందేదో రాదు, పోతుంది. ఉన్నాడు ఉంటాడు, వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతాడు. దేవుడి చిత్తం అయితే అంతే. యోబు దగ్గర ధనం ఉంది, దేవుడు తీసేసుకున్నాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోండి, దాన్ని పట్టించుకోవద్దు ప్రియులారా, అది మళ్ళీ వస్తుంది. యోబు దగ్గరికి మళ్ళీ ధనం రాలేదా? రెండింతలుగా వచ్చింది. దేవుడు రెండింతలుగా ఇచ్చాడు. దాని మీద యోబు దృష్టి ఉంచలేదు. భార్య వదిలేసిపోయింది, దృష్టి ఉంచలేదు. అదే వస్తుందిలే అనుకున్నాడు. నేను దేవుని ఎదురు సువర్ణంగా మారాలనుకున్నాడు. అంటే సువర్ణంగా మారాలనుకున్నాడు యోబు. మనమేమనుకుంటున్నాం ప్రియులారా? దేవుడేమో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని దేవుడు అనుకుంటుంటే, మనమేమో ఇతరులాగా అల్పమైనవి ఆలోచిస్తున్నావా? ఆలోచించుకు ప్రియులరా, నమ్ముతున్నావా దేవుణ్ణి? ఈ రోజు ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే విడుదల ఇస్తాడని నమ్మి ఇక్కడ ఉన్నారా? లేకపోతే ఏదో రమ్మని వచ్చేదా? ఈ కుటుంబానికి విడుదల జరిగి తీరుతుంది అని నువ్వు నమ్మి ఇక్కడ ఉండాలి. అంతేకాదు, ఎందుకంటే ఎక్కువగా నా సంఘ బిడ్డలకు కూడా విడుదలను ఇస్తాడు. నా ప్రార్థన ఉంది, నేను నమ్ముతున్నానని ఇక్కడ ఉండాలి. మన సంఘ బిడ్డలందరూ ఆదివారం రాలేకపోతున్నారు, బుధవారం రాలేకపోతున్నారు, పెద్దపాటికి రాలేకపోతున్నారు, నైట్ ప్రేయర్కి రాలేకపోతున్నారు. మరి అందరూ ఆరోగ్యాలు బాగోలేక రాలేకపోతున్నారు, అప్పుల్లో పడి రాలేకపోతున్నారు, దేవుని గురించి సేవ చేద్దాం అనుకుంటారు, చేయలేకపోతున్నారు. ఇగో నీ విశ్వాసం చూస్తున్నాడు. ఎవరైతే అలా విశ్వసిస్తారో వారే సజీవులు.
పలో నీ యేసునితో ముసలితన గుణవారు చిగురు పెట్టి పాడి ప్రార్థించే గురు ప్రభుని ఏసయ్యని ప్రసిద్ధి చేస్తాం ప్రియులారా. ఏసయ్య మనల్ని ప్రసిద్ధి చేయడమే కాదు, ఏసయ్య మనల్ని గొప్పడుస్తాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రభువుని అడుగుదాం, ప్రభు నేను ఎక్కడి విషయంలో అపవాదికి చోటిచ్చాను, జాగ్రత్త పడదాం. రేపు సిద్ధపాటుకి ఈరోజు అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం అలాగ విన్న వాక్యాన్ని బట్టి ప్రభు సహాయం కోరుకుంటూ 2 నిమిషాలే ఎక్కువ చేయండి. చేశారు కదా ప్రార్థన, ఆమెనని అందరూ అనడానికి కోసమే వాక్యం కొరకు 2 నిమిషాలు చేసి ఆ పిమ్మట మీ కుటుంబం విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియులారా, మన సంఘ బిడ్డల విడుదల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. చేస్తూ 3వదిగా రేపు అందరూ సిద్ధపడి తమను తాము సిద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని ప్రభుతో సమాధానపడి సంతోషంతో దేవుని మందిరానికి రావాలని ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేయండి 5-10 నిమిషాల లోపు. మమ్మల్ని తండ్రి నువ్వు నమ్మా తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయ్యా మాలో ఉన్న లోపంలో తండ్రి సరిదిద్దడానికి తిన్న వాక్య రూపంగా దిగి వచ్చినది నీకు వందనాలే. అయ్యా మాలో ఉన్న ప్రతి విధమైన విశ్వాసమును తొలగించండి తండ్రి. సంపూర్ణంగా నేను నీ మీద ఆధారపడినట్లుగా తండ్రి మా అందరి హృదయాలను తండ్రి అయ్యా స్వస్థపరచండి కన్న తండ్రి. అయ్యా ఇంతవరకు తండ్రి మాలో జరిగిన లోపమును దోషమును బట్టి దయతో మన్నించి క్షమించమని నాయన నీకు అప్పగించుకొంచున్నాను తండ్రి. లోపంగా ఉన్న ప్రతి దానిని ఒప్పుకుని నాయన నీ సన్నిధిలో ఒప్పుకొని ఉండగా ప్రవ్వా నాయన ఆ పాపము నుంచి ఆ తప్పిదముల నుంచి తండ్రి మాకు విడుదల దయచేసి దేవా సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండి ప్రవ్వా దైవ చిత్తానుసారమైన కార్యములలో తండ్రి మేము అందరం ముందుకు వెళ్ళగలిగినట్లుగా తండ్రి మమ్మల్ని అందరినీ బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని తండ్రి నువ్వు ఇచ్చిన నాయన భరోసాను బట్టి వాగ్దానములను బట్టి నీకు వందనాలు కన్న తండ్రి. నాయన నువ్వు మమ్మలను తండ్రి ఎట్టి రీతిగా నాయన నమ్మము ప్రభా నీ కార్యములను తండ్రి మేమందరము చేయగలిగినట్లుగా ఆత్మదేవ మమ్మల్ని అందరినీ అభిషేకించినటువంటి నేను బలమైన ఆత్మతో స్థిర మనస్సుతో ప్రభు విశ్వాసముతో నేను నింపమని చేతులుగా అప్పగించుకొంచున్నాం తండ్రి. అయ్యా చెప్పబడిన వాక్యము తండ్రి మా అందరి హృదయాల్లో ముఖ్యంగా తండ్రి మా సంఘ బిడ్డలందరి హృదయాల్లో తండ్రి నాన్న నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నేను పొందిన హెచ్చరికైనను ప్రభు ఏదైనాను ప్రభు మరెన్నడూ పొందకుండా నువ్వు ఇచ్చిన వాగ్దానములను తండ్రి మేము స్వతంత్రించుకుని ఎల్లప్పుడు ప్రభు నాయన అయ్యా ఇదిగో తండ్రి పరమందు నేను అయ్యా ఇదిగో తండ్రి నీ కార్యముల పట్ల ప్రభు మేము నాన్న అయ్యా ఇదిగో ఆశ కలిగి ముందుకు వెళ్ళగలుగునట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం. అలాగనే మా సంఘమును బట్టి నీ పాదాల ఎద్దకు వస్తుండగా కార్యములు జరిగించండి తండ్రి. నాయన సంఘ బిడ్డలలో ప్రభు ఎవరెవరు ఏ బంధకముల చేత బంధించబడిపోయి ఉన్నారు ఇంతవరకు ప్రభు అపవాదికి ఏ విషయాల్లో ఎవరెవరు నాన్న ఎలాగో చోటిచ్చామో ప్రభు దయతో మన్నించి నాన్న అయ్యా మరొక మారు ప్రభు కనికరించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ఏ విషయంలో తండ్రి బంధించబడిపోయి నీ మందిరానికి రాలేకపోతున్నారు. ఒకవేళ
అయ్యా మందిరానికి వచ్చిన నాన్న అయ్యా ఇగో నియమించిన కరిమేలు ప్రార్థనలకు స్వార్థలకు రాలేకపోతున్నారు నాన్న. నీ చేతులకు అప్పగించుకొచ్చున్నాం అయ్యా. ఆ బంధకముల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా సహాయం చేయండి ప్రభా. వచ్చిన మేమైనను ప్రభా ఆశక్తి కలిగి ప్రభా ప్రార్థించగలిగినట్లుగా అందరి హృదయాల భారమును పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా పాటలు పాడకుండాను ప్రభా ప్రార్థన చేయకుండా తండ్రి మాలో ఏలుబడి చేస్తున్నా సవిదే జ్ఞానవంతయు నదుడగేస్తున్నాము తొలగిపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మా దృష్టి నాన్న మా ఆలోచనలో ప్రభా వేరే వైపుకు నాయన త్రోవ పట్టిస్తుండగా ప్రభా సాతాను తీసుకువస్తున్న ప్రతి విధమైన అయ్యా ఇదిగో ప్రతికూలంతయు నజరేడగేస్తున్నాము తొలగిపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభు వస్తున్న బిడ్డలకు ప్రభు సిద్ధ మనసు లేకుండా చేస్తున్న ప్రతి దుష్టుని కార్యములు వేస్తున్నాము తొలగిపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరము నాయన సిద్ధ మనసు కలిగి ప్రభు సంఘము కోసం విజ్ఞాపన చేయగలిగినట్లుగా తండ్రి విజ్ఞాపన ఆత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయము చేయండి తండ్రి. అలాగనే ఈ కూడిక ఏర్పాటు చేసుకుని నీ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. విడుదల చేస్తానని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు తండ్రి. అయ్యా ఈ కుటుంబ పక్షంలో మీరు దిగిరండి ప్రభు. సహాయం చేయండి తండ్రి. దుష్టుడు ప్రభు ఏ రీతిగా అతిశయిస్తున్నాడో ఎంతవరకు ప్రభు ఈ కుటుంబాన్ని నాయన ఏ రీతిగా కట్టేశాడో ప్రభు ఆ ప్రతి విధమైన బంధకంలో ఏ స్థలంలో తెంచబడనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఈ కుటుంబానికి నాయన నువ్వు ఇవ్వబోతున్న విడుదల సమీపంగా ఉంటుండగా ప్రభు వాడు ఉగ్రుడై ప్రభు ఇంకా ఎంతగా రెచ్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడో ప్రభు వాడిని సంపూర్ణంగా అనగద్రొక్కమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయము చేయండి ప్రభు. దిగిరండి ప్రభు. అపవాది కార్యములపై సంపూర్ణమైన జయము మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా సహాయించండి. ఈ చంటి బిడ్డలను నాన్న మీరు ముట్టండి ప్రభా. సంపూర్ణమైన స్వస్థత శీఘ్రంగా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా కార్యములు జరిగించిన విశ్వాసంతో ప్రభా ఇదిగో ఇరువురు ప్రభు విజయన్నయ్య ప్రభు ఇద్దరు ప్రభు ఉపవాసముండి ప్రార్థిస్తుండగా ప్రభా వారి విశ్వాసమును బట్టి కార్యం చేస్తానన్నావు కదా తండ్రి. ఇదిగో దుష్టుడు ప్రభు విశ్వాసం మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తుంటాడు. వాడి సకలమైన ప్రయత్నం చేస్తున్నాము కొట్టివేమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇద్దరు ప్రభు అత్యాశక్తికి వెలిగి ప్రార్థిస్తుండగా దేవానాన్ని మీరు దిగిరండి. ప్రతి దినము ప్రభు వీరితో సంభాషించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఏ ఉన్నతమైన ఉద్దేశంలో కొరకు తండ్రి వారికి బిడలను అనుగ్రహించున్నావో ప్రభు ఆ ఉన్నతమైన ఉద్దేశంలో తండ్రి నన్ను మీరు బయలుపరచమని వేడుకుంటున్నాం. సహాయము చేయండి. అనేక మందికి సాక్షార్థమే ప్రభు ఈ కుటుంబము నన్ను సంపూర్ణంగా ఆధ్యాత్మికంగాను ప్రభా ఇదిగో తండ్రి భౌతికంగాను రక్షణ పొందినట్లుగా కాపాడబడినట్లుగా తండ్రి వీరు కాపాడబడి ప్రభు మరి అనేకులను సంరక్షించుకొనగలిగినట్లుగా తండ్రి గొప్ప కార్యము వీరి పట్ల జరిగించమని వేడుకుంటున్నాం. సహాయము చేయండి తండ్రి. సంఘంలోను కూడా మీరే దిగివచ్చి నీ కార్యములు జరిగించండి. ఇదిగో ప్రభా ఇంకాను తండ్రి ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నామే గానీ ప్రభ ఎక్కడ లోపం జరుగుతుందో ప్రభ మన్నించండి ప్రభ. ఇదిగో దైవజనులను నాయన ఇదిగో తండ్రి ప్రభ అయ్యా నువ్వు ఇచ్చిన దైవ కుటుంబమును కాపాడుకోవాల్సిన బాధ్యత నాయన మాకు ఎంతగానో ఉన్నది ప్రభ. లెక్క మేమే అప్పచెప్పుకోవాలి తండ్రి. దేవా అటువంటి లెక్క నన్ను అడిగే పరిస్థితులకి మేము ఎవ్వరము రాకుండా ఎల్లప్పుడు ప్రభ దైవజనుని కోసము నాన్న కుటుంబముల కోసం ఎల్లప్పుడు ప్రార్థించగలిగినట్లుగా అందరి మీదను నాన్న నీ ఆత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభ అలనాడు ప్రభ నాయన ఇదిగో వారు చేసిన అత్యాశక్తి గలమైన ప్రార్థనను బట్టి ప్రభ వారు రక్షించుకోగలిగారు తండ్రి. ఈనాడు ప్రభ మాలో మేము ఎంతవరకు తెలుసో తెలియకో ప్రభ ఎవరిని కోల్పోయామో ప్రభ మన్నించండి, క్షమించండి. అయ్యా కోల్పోయిన వారిని సంపాదించుకొనున్నట్లుగా తండ్రి మమ్మల్ని బలపరచండి. అటువంటి విధమైన ప్రార్థన దయచేయండి. ఇంకెవరిని భవిష్యత్తులో నన్ను మేము కోల్పడకుండానట్లుగా సంఘం అంతటిని బాబు రాజు సంఘం అంతటిని నన్ను మీరు జాగ్రత్త చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అందరి హృదయాల భారమును పుట్టించండి తండ్రి. అయ్యా నీ ఎదుట సిగ్గుపడే వ్యక్తులుగా మేము ఉండకూడదు ప్రభా. నీ ఎదుట తల ఎత్తుకునే పరిస్థితుల్లో మేము అందరం నిలబడినట్లుగా నువ్వు మాకు ఇచ్చిన ప్రభా మీ తండ్రి మొదలుకొని ప్రతి ఒక్కరిని కాపాడుకున్నట్లుగా తండ్రి అయ్యా ఎల్లప్పుడు ప్రార్థనాత్మ కలిగి ఉండడానికి నన్ను జాగరూకులమై మెలుకు కలిగి ఉండడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభు నాయన రేపటి దిన పునరుత్థాన ఆరాధన కొరకు ప్రభు ఈ దినం నాన్న నీ సన్నిధికి వచ్చి సిద్ధపడడానికి నాన్న మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా వచ్చిన మమ్మల్ని తండ్రి రేపు నాయన కూడుకోబోతున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు సిద్ధపరచండి ప్రభు.
అయ్యా ఎన్ని మారులు ప్రభా, ఇదిగో తండ్రి సిద్ధపరచుకుని రమ్మంటే రాలేని బలహీన పరిస్థితుల్లో మేము ఉండపోతున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయము రేవునో ప్రభ లేచి నీ సన్నిధిలో ప్రభ వ్యక్తిగతంగా సిద్ధపడినట్లుగా అయ్యా సహాయం చేయండి అయ్యా. సరైన రీతిగా సిద్ధపడకుండా వచ్చి నీ కార్యములలో ప్రభా మేము చేయలేని బలహీనలం అయిపోవడానికి, సాతానుకు అవకాశం ఇవ్వకపోవడానికి ప్రభా వీలు లేదు తండ్రి. కన్న తండ్రి మీరే దిగిరమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ మన కుటుంబాల్లోనికి మీరు దిగిరండి ప్రభా. వ్యక్తిగతంగా కొంత సమయమైన ప్రార్థనలో గడిపి ప్రభా మమ్మలను మేము నేను ఏ విషయములను బట్టి ప్రభా నీ సన్నిధిలో నేను అయ్యా ఇదిగో తండ్రి నిందారహితులం అవ్వాలో ప్రభా ఆ రీతిగా నన్ను సిద్ధపరచుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి అనుకూల సమయంలో దయచేయమని వేడుకుంటున్నా ప్రభా. ఈ విషయంలో ప్రభా అయ్యా పరిశుద్ధపరచుకోనకుండాను వ్యక్తిగతంగా ప్రార్థనలో నన్ను ఉండకుండా నన్ను అయ్యా ఇదిగో తండ్రి మా మీద మా కుటుంబములలో జొరబడి దాడి చేస్తున్న ప్రతి సాతాను కార్యములన్నిటిని ఏస్తున్నామని నశింపజేస్తున్నాం తండ్రి. ఇదిగో అందరము ప్రభా ఇదిగో తండ్రి నేను పాటల సమయం కన్నా ముందుగానే రావడానికి కృప చూపించండి. ప్రయాణంలో క్షేమమును దయచేయండి. కుటుంబంలో ప్రభా ఈ రాత్రికాల సమయంలో శాంతి సమాధానములను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. దుష్టుడు కుయుక్తిపరుడైన కుటుంబాల్లో ఏదో అసమాధానాన్ని కలిగించాలి హృదయంలో నన్ను ఏదో నేను వ్యక్తుల పట్ల అసమాధానం కలిగించి నేను సరైన రీతిలో నీ సన్నిధికి రాకుండా చేయాలని ప్రభువాడు కుట్రలు పండుతుండగా ప్రతి ఒక్క కుట్రలు ఏస్తున్నాంలో చల్లా చెదరైపోని కాకని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. రేపటి దినమ కొరకు ప్రభా మా ఆత్మీయ తండ్రిని మా బ్రాంచ్ సంఘాలన్నిటినీ ప్రభా నాన్న తండ్రి మీరు సిద్ధపరిచి ప్రభా ఇదిగో నాన్న అయ్యా నియమించిన సమయం కన్నా ముందుగానే రావడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. పాటల్లో తండ్రి ప్రభా మీరు ఉండండి ప్రభా. ప్రతి ఒక్కరిని వాక్యము కొరకు సిద్ధపరచండి. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా నన్ను నీ సన్నిధిలో స్తుతించి ఆరాధించగలిగినట్లుగా సహాయం చేయండి అయ్యా. ఇదిగో తండ్రి దుష్టుడు ప్రభా ఇదిగో తండ్రి నీ దాసుల ద్వారా తెలియజేసిన విషయంను బట్టి నీకు వందనాలు. దుష్టుడైతే ప్రభా ఇదిగో పాటలు పాడకుండా నిన్ను ఆరాధించకుండా ప్రభా ఇంతవరకు ఎవరెవరి నోళ్లను నన్ను ఏ రీతిగా మూసివేశాడో ఎవరెవరి హృదయ ఆలోచనలు త్రిప్పేశాడో ప్రభా వారందరికీ నజరగేస్తున్నాంలో స్వస్థత కలుగునుగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి. నీవనుకున్న ఆరాధన స్తుతి నాన్న మా ద్వారా నాన్న నీ నామానికి నాన్న చెల్లినట్లుగా తండ్రి మమ్మల్ని అందరినీ బలపరచండి, స్వస్థపరచమని చేతులుగా అప్పగించుకొంచున్నాం అయ్యా. ఇదిగో ఇంకా చేయబోతున్న ప్రార్థనలో నన్ను ఏలుబడి దయచేసి తండ్రి ఇదిగో నన్ను ఇది మొదలుకొని ఎల్లప్పుడూ ప్రభా నాన్న మేము ప్రార్థనలో నాన్న మెలుపు కలిగి అత్యాశక్తి కలిగి అయ్యా ఇదిగో ప్రార్థించే అనుభవం మాకు అందరికీ దయచేయమని మా యొక్క ప్రార్థన జీవితం అంతకంతకు పెంపొందించి మా ప్రార్థనలో కూడా ప్రభు అత్యధికమైన భారము కలిగి నీ సన్నిధిలో నన్ను వేడుకొన్నట్లుగా మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. అలా ఉండగా దేవుడు చేసిన మేలు గొప్ప మేలు మనకి సాధారణ చేస్తే శ్వాసం ఇచ్చే అందుకనే ఎంత నమ్మగలిగా అందుకే సత్యాన్ని ప్రవర్తన అందుకే దర్శనాన్ని అలా ఇంకా ఎన్నో చోట్ల మన జీవితాల్లో వ్యక్తిగతంగా కుటుంబంలో సంఘంలో వస్తాయి. అవన్నీ ఒక పెళ్లి అందంగా ఉంటాయి. అయినా వాసుల్లో అలాంటి ఎదిరించి వెళ్ళిపోవాలి. దాంట్లో రాకూడదని కాదు, వచ్చినా కూడా వాడిని తొలగించుకుని మోసే బావి చేసినట్టుగా ద్రోహం కల్పించుకోవాలి. అందుకొరకు శ్వాసను చేద్దాం. మరొక పురుషుల్లో నుంచి విన్న వాక్యాన్ని బట్టి
ప్రార్థన చేద్దాం. పిల్లలు ఎవరు కూడా అపవాదికి తెలిసి తోటి ఇవ్వద్దు. వాళ్ళు తోటి ఇస్తే బయట దైవం కట్టిన కూడా మోసం కానీ దీనికి ఎంత బోధ చేసినా బోధ. ఎందుకంటే ఆ రకంగా తాతాన్ని చేతులు అలాగే అన్న తర్వాత చేయాలి. ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయలేకపోయాడు. వెంటనే తాతానికి అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఎవరు కూడా తెలిసే అపవాదికి చోటించి నష్టపోకుండా కూడా అపవాది యొక్క క్రియలు ఆలోచనలు జాగ్రత్త పడాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి కుటుంబ విడుదల కొరకు, అలాగనే మన సంఘ బిడ్డలు రాగోరు ఎవరైతే రాలేకపోతున్నారో దేవుడు అలాంటి వారి కట్లను ఆయా కూటాల విషయంలో దేవుడు కట్లు తెంపి విడుదల చేయాలని ప్రార్థన చేద్దాం. అలాగే ఆరాధన కొరకు ప్రార్థన దేవప్రగాడు తీసుకున్న ఆరాధనలో ఆరాధన స్తోత్రం 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 దేవానికి వందనాలయ్య ప్రభువా. వాడిపైన మా తండ్రి నీకు వందనాలు. నీ కృప నీ కనికరములను బట్టి ప్రభువా, నీ దయను బట్టి ప్రభువా నాయన ఈ దినం నాయన తండ్రి రీతిగా నాయన నీ దాసుడు నాయన ప్రభువా తండ్రి మేము కూడుకుంటుండగా ప్రభువా తండ్రి నీ దాసుడు ద్వారా నాయన నీవు ఇచ్చినటువంటి నాయన తండ్రి నాయన స్వరాన్ని మేము తిరిగి ప్రభువా తండ్రి నాయన మా రక్షణ జీవితంలో మా యాత్రా జీవితంలో అనేక మార్లు ప్రభువా నాయన మేము ఆనాడు ఇశ్రాయేలు వలె పడిపోవడానికి కారణం నాయన అపవాదికి చోటిచ్చి ప్రభువా తండ్రి నాయన తండ్రి అపవాది యొక్క తంత్రాలని గ్రహించలేనంతగా ప్రభువా తండ్రి అజ్ఞానంతో అవివేకంతో తండ్రి దేవాలయ తండ్రి ప్రభువా నాయన పరిస్థితిని నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన అపవాదికి చోటియ్యకుడి అని నాయన లేఖనం చదివిస్తుండగా తండ్రి నాయన లేఖనాన్ని గ్రహించలేనంతగా నాయన అవివేకంతో చేసినటువంటి కార్యాలన్నిటినీ నాయన లయపరచు ప్రభువా. మరొకసారి ఈ దినం నాయన మా మేలు కొరకు ప్రభువా తండ్రి నాయన మా రక్షణ కొరకు ప్రభువా నాయన మీరు ఇచ్చినటువంటి ప్రభువా తండ్రి ఈ యొక్క నాయన హెచ్చరికని నాయన స్వతంత్రించుకొని ప్రభువా నాయన తండ్రి నాయన హెచ్చరికని నాయన తండ్రి ప్రభువా జాగ్రత్త పడి ప్రభువా తండ్రి అపవాది తంత్రాలు ఏమిటో నాయన ప్రభువా నాయన మా రక్షణ జీవితం వస్తుంది దేవా నాయన కుటుంబంలో నాయన నాయన అపవాది యొక్క కార్యాన్ని గ్రహించి ప్రభువా తండ్రి వారిని ప్రభువా ఎదిరించి నాయన తండ్రి నాయన రక్షణ మంచిది నాయన తండ్రి మేము నాయన మాదికరముగా ఉండేటట్టుగా ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా తండ్రి నాయన నీ శక్తితో నింపండి నింపండి ప్రభువా తండ్రి అపవాదిని గర్జించి వాడిని మీ ఎదురు పారిపోవడం లేఖనం జరుగుతుంది ప్రభువా నాయన అటు రీతిగా నాయన తండ్రి నాయన లేఖనానుసారముగా నాయన తండ్రి నాయన అపవాదిని గర్జించి ప్రభువా నాయన తండ్రి నీ శక్తి పొందుకొని నీ బలం పొందుకొని రక్షణ కార్యంలో నాయన తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మా పట్ల నాయన నీ చెప్పినటువంటి నాయన గొప్ప కార్యాన్ని ప్రభువా శూర కార్యాన్ని జరిగించాలని ప్రభువా నాయన సేవకులను ప్రభువా నాయన ఇదిగో నాయన ప్రార్థన చేసే ప్రార్థనాపరులను ప్రభువా మరి ముఖ్యంగా నాయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన ఇదిగో నాయన దేశమంతా కూడా ప్రభువా నాయన దుర్గోకమంతా సత్యంతో నాయన తండ్రి నింపబడడానికి తండ్రి ఎవరైతే వారి హృదయంలో తీర్మానాలు చేసుకొని ఆ తీర్మానానుసారముగా నాయన బ్రతికిదామని ప్రభువా ఎవరైతే నిశ్చయించుకున్నారో ప్రభువా వారి పట్ల సాతాను మరి అధికముగా నాయన వారి క్రియలు జరిగించి ప్రభువా నీ తండ్రి భాగ్యాన్ని తండ్రి పోగొట్టేసి ప్రభువా ఆ రక్షణలో నుంచి తొలగించి ప్రభువా నాయన నరకాగ్ని సైతం నాయన లాగించేలా